ఫ్రెండ్స్, మీ అందరికీ నమస్కారం. ఈరోజు చూస్తున్నారు కదా, మీ అందరికీ తెలిసినట్టుగానే మనం ఈరోజు అయితే గోల్డెన్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. బైక్ రైడ్ బెంగళూరు టు బయలుకుప్పే. అప్రాక్సిమేట్లీ ఒక 300 కిలోమీటర్ అయితే ఉంటుంది బెంగళూరు నుంచి. ఆ, ఇప్పుడు ఇక నేను నా ఫ్రెండ్ అయితే ఇప్పుడు రైడ్ చేయబోతున్నాం. మాతో పాటు మీరు కూడా రండి, ఎంజాయ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. హలో గాయ్స్, ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేసేసాము. ఈ రైడ్ అయితే చాలా చాలా జాలీగా అయితే ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే చేయండి. ఈ వీడియో ఎలా షూట్ చేస్తున్నామంటే నార్మల్ మోటో వ్లాగింగ్ కాకుండా కొంచెం స్పెషల్గా ఉండాలని ఇలా ట్రై చేస్తున్నాం అంతే. సో ఈ వీడియో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉండబోతుంది. మాతో పాటు మీరు కూడా ఫిజికల్గా కాకుండా కానీ విజువల్గా అయితే చూసి ఎంజాయ్ చేయండి. టైం దొరికినప్పుడు మీరు కూడా రండి, అలాగే రైడ్ చేయండి, ఎంజాయ్ చేయండి. అంతకు మించి ఏం చెప్పలేం. సో రైడ్ అయితే జాలీగా సాగుతుంది. ఇప్పుడు మనమైతే మీకు థంబ్నెయిల్లో చూసినట్టుగానే గోల్డెన్ టెంపుల్ అది ఎక్కడ ఉంది అంటే మండ్యా సైడు, మైసూర్ సైడ్. మైసూర్కి 50 కిలోమీటర్స్ దూరంలో ఉంది. దాని పేరు వచ్చేసి నామర్లింగ్ బుద్ధిస్ట్ మానెస్ట్రీ. అది నాకు సరిగ్గా చెప్పడం అయితే రాదు. మీరు గోల్డెన్ టెంపుల్ అని సింపుల్గా అయితే ప్రొనౌన్సియేషన్ చేస్తాను, అదే ఈజీగా ఉంటుంది. మీరు కూడా గోల్డెన్ టెంపుల్ అని మ్యాప్లో టైప్ చేసినారంటే కర్ణాటకలో ఉండేది అది చూపిస్తుంది. అది ఎక్కడ ఉండేది అంటే దాని మెయిన్ సిటీ వచ్చేసి బయలుకుప్పే దగ్గర గోల్డెన్ టెంపుల్ అయితే ఉంది. బెంగళూరు నుంచి ఒక అప్రాక్స్ 280 ఒక 300 కిలోమీటర్ అయితే ఉంటుంది బెంగళూరు నుంచి. ఒక 4 to 5 అవర్స్ జర్నీ అయితే ఉంటుంది బైక్ రైడింగ్ అయితే. అక్కడికి బస్లో కూడా మీరు వెళ్ళొచ్చు, కానీ టెంపుల్ దగ్గరికి ఫెసిలిటీస్ అయితే 24/7 అయితే ఉంటాయి. బస్సులో కూడా మీరు హాయిగా వెళ్ళొచ్చు. కానీ టెంపుల్ దగ్గరకైతే బస్సు ఫెసిలిటీస్ ఉండదు. కుశాల్ నగర్ అనే సిటీ ఉంది, అక్కడికి మాత్రమే ఉంటుంది. అలాగే టెంపుల్ రోడ్ దగ్గరకైతే బస్సు స్టాప్ ఉంటుంది. టెంపుల్ రోడ్ దగ్గర ఉంటుంది కానీ టెంపుల్ దగ్గర ఉండదు స్టాపు. సో అక్కడి నుంచి మీరు అక్కడ ఉన్న లోకల్స్ ఆటోని మాట్లాడుకొని మీరు టెంపుల్ దగ్గరకు అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది కథ అన్నమాట. మనకైతే ఆ పరిస్థితి లేదు, మనమైతే డైరెక్ట్ టెంపుల్ దగ్గరనే ఆగుదాం. ఇప్పుడు మేము ఎడియూరుకి ఇంకో కొంచెం దూరంలోనే ఉన్నాము. నెక్స్ట్ వచ్చే సిటీ వచ్చేసి ఎడియూరు. అది చాలా ఫేమస్ అన్నమాట ఈ కర్ణాటకలో కానీ ఈ సౌత్ కర్ణాటకలో. ఆ ఎడియూర్ టెంపుల్ అంటే కొంచెం ఫేమస్, అందరికీ తెలిసిన మ్యాటర్ అది. అది కూడా చూపిస్తాను మీకు. అయితే మేము టెంపుల్ లోపలికి వెళ్ళాము, బయట వ్యూస్ ఎలా ఉంటుందో అది మాత్రమే చూపిస్తాను. సో ఫ్రెండ్స్ చూసేయండి, ఇదే ఎడియూరు. ఇక్కడే ఆ ఫేమస్ టెంపుల్ అయితే ఉంది. ఇది ఎడియూర్ వ్యూ అన్నమాట. ఇగోండి, ఈ రోడ్ స్ట్రైట్ వెళ్తేనే మీకు టెంపుల్ దొరుకుతుంది. సో ఇదే టెంపుల్ రోడ్ అన్నమాట. ఆ టవర్ కనిపిస్తుందిగా, అక్కడే ఉన్నది టెంపుల్. మేమైతే కొంతసేపు ఆగినాం, నేచర్ ఫోన్ అయితే చేసింది, నేచర్ కాల్ కోసం ఆగినాం. నా ఫ్రెండ్ గాడు బ్యాగ్ సర్దుతున్నా. ఫ్రెండ్స్, ఎడియూర్ వదిలేసి కొంచెం ముందర వచ్చేసాము. హైవే దిగేసాము. హైవే దిగంగానే చూశారు కదా ఎంత అందమైన వ్యూ అయితే మాకు కనిపించిందో. హైవేలో అయితే ఇంకా తొందరగా వెళ్ళొచ్చు, కానీ మాకు హైవే రూట్ వద్దు, ఇలా విలేజ్లో వెళ్దామని హైవే అయితే దిగేసాము. హైవే దిగిన తర్వాతనే ఇంత మంచిటి ఇట్లా దిగామో లేదో అట్లాంటి బ్యూటిఫుల్ వ్యూ అయితే కనిపించింది. సో చూశారు కదా, ఇక నుంచి విలేజ్ రోడ్ అయితే మనకి వస్తుంది. ఇంకా ఇదంతా విలేజే. చూశారు కదా ఎంత అందంగా ఉందో. చూశారు కదా, వెరీ వెరీ బ్యూటిఫుల్. ఇట్లాంటి వ్యూస్ చూసుకొని వెళ్తే రైడ్ చేసినప్పుడు మామూలుగా ఉండదు భయ, మస్తు మజా వస్తుంది. అందుకోసమనే ఈ రూట్లో మనం వచ్చాము.
మీరు తొందరగా వెళ్ళిపోవాలనుకుంటే మీరు హైవే రోడ్లోనే రైడ్ చేయొచ్చు. ఇంకొంచెం జాలీగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఇట్లాంటి రోడ్లో అయితే మీరు రావచ్చు. చూడ్డానికి పల్లెటూరు అయినా కానీ రోడ్డు ఫెసిలిటీస్ మాత్రం మస్తుంది. సూపర్గా అయితే ఉంది రోడ్డు. ఈ రూట్లో రైడ్ చేస్తుంటే ఏదో ఆస్ట్రేలియాలో రైడ్ చేస్తున్నట్టుగా ఫీల్ అయితే వస్తుంది. ఎందుకంటే చూశారు కదా, చుట్టూ ఎండిపోయిన గడ్డి, చెట్లు అన్నీ మొత్తం ఎండిపోయాయి. అది వేరే ఎండాకాలం కదా, ఎండ ఈ ఎండకి ఆ ఆస్ట్రేలియా ఫీల్ అయితే వస్తుంది. చూద్దాం, అక్కడికి కూడా టైం వచ్చినప్పుడు అక్కడ కూడా రైడ్ చేద్దాం. అక్కడికి వెళ్ళాలంటే మీరు సపోర్ట్ చేయాలి. సో అందుకోసం అందరి వీడియోల్ని మీరు సపోర్ట్ చేసినట్టుగా నా వీడియోకి కొంచెం సపోర్ట్ ఇస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. అర్థమైందా తమ్ముళ్ళో? విలేజ్ లైఫ్ అయితే ఇక అయిపోయింది. మళ్ళీ మనం హైవేకి కనెక్ట్ అయిపోయాం. హైవే దిగకుంటే ఈ రూట్లో వచ్చేవాళ్ళం, మనం ఈ రూట్లో వచ్చాం, అంతే తేడా, ఇక ఏమీ లేదు. ఫ్రెండ్స్, లేక్ చూస్తున్నారు కదా, ఎంత అందంగా అయితే ఉందో, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇప్పుడు ఈ లొకేషన్ ఎక్కడ ఉందంటే నాగమంగళ. ఇది మీరు బెంగళూరు నుంచి వచ్చినా లేదంటే బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళకి ఈ నాగమంగళ సిటీ అయితే ఖచ్చితంగా తగులుతుంది. మేమైతే ఈ నాగమంగళ సిటీ దాటేసి కొంచెం మేము సిటీలోకి వెళ్ళలేదు, సిటీలోకి ఎంటర్ అవ్వలేదు, బైపాస్ ద్వారా మనమైతే వచ్చేసాము. ఎందుకంటే సిటీలో వెళ్ళాల్సిన అవసరం లేదు. సో సిటీ వదిలి కొంచెం ముందరకు వస్తే ఇట్లాంటి వ్యూ అయితే కనిపించింది. ఇక నాగమంగళ సిటీ అయితే ఇక్కడికి సమాప్తం అయిపోయింది. ఇక ముందర వచ్చే సిటీ అయితే కృష్ణరాజపుర అని ఉంది. అక్కడికి ఇంకా 30 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇప్పుడు మేమైతే ఆగినాము, ఎందుకంటే టీ తాగడానికి, టీ బ్రేక్ కోసం అయితే మేము ఇప్పుడు ఆగినాం. కరెక్ట్గా ఇక్కడికి 100 కిలోమీటర్స్ అయితే మేము కంప్లీట్ చేసాము. 1 కిలోమీటర్ ఎక్కువ లేదు, తక్కువ లేదు, పర్ఫెక్ట్ 100 కిలోమీటర్స్ సెంచరీ కట్టేసి బ్రేక్ అయితే తీసుకున్నాం. ఆడు నా ఫ్రెండ్, ఆడు కూడా నాతో పాటు వస్తున్నాడు. ఈశ్వరప్ప టీ స్టాల్ చూశారు కదా, ఎటు చూసినా మొత్తం ఎండిపోయింది, కాలిపోయింది. నేనైతే చాలా గ్రీనరీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను, ఎందుకంటే ఇది ఎండాకాలం కదా, సో ఇట్టాగే ఉంటుంది ఈ రోడ్స్. ఈ ఎండాకాలంలో పొద్దున్నే నాకొక కాఫీ, ఆడికొక టీ. ఆడు టీ తీసుకున్నాడు, నేను కాఫీ తీసుకున్నా. వీడిని కాసేపు ఆడుకుందాం. ఆనంద్, హౌ ఇస్ టీ? टेस्ट बोलो आनंद कुमार MBBS। अच्छा अच्छा हाँ, टी कैसे है आनंद? సో ఫ్రెండ్స్, ఆహా, టీ అయితే తాగేసాము, సారీ నేను కాఫీ అయితే తాగేసాను. కాఫీ తాగి మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేసాము. మళ్ళీ స్టార్ట్ చేసిన వెంటనే మళ్ళీ ఫారెస్ట్లోకి అయితే వచ్చేసాము. ఇది మొత్తం ఫారెస్టే, అడవి 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 అడవిలోకి అయితే వచ్చేసాము. ఈ అడవిలో కూడా రోడ్డు సూపర్ 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 అయితే ఉంది. ఈ రోడ్లో ఏమంటే పొద్దున మాత్రమే రైడ్ చేయగలము, నైట్ అయితే ఫీజుల్ బల్బులు అవుట్ అవుతాయి, ఫిలమెంట్లో రాలిపోతాయి. మేము నైట్ అయితే ఈ రూట్లో మాత్రం రాము, హైవే రూట్లో అయితే వచ్చేస్తాము.
ఇంకో రూట్ ఉంది. ఆ రూట్లో అయితే మేము నైట్ అయితే రైడ్ చేస్తాము. ఈ రూట్లో మాత్రం మేము రాము 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 రాను రానంటూనే సిన్నదో సిన్నదో అయిపోద్ది ఈ రూట్లో వచ్చేసామంటే. స్వాగతం సుస్వాగతం. చూస్తున్నారు కదా ఎంత అందమైన దృశ్యం మీ ముందర ఇప్పుడు చూస్తున్నారో. ఎంత గ్రీనరీగా, ఎంత పీస్ఫుల్గా, ఎంత అందంగా కనువిందుగా ఉందో మీరే చూస్తున్నారు కదా. అట్లాంటి ఇప్పటి వరకు ఆ ఎండిపోయిన గడ్డి మీద వచ్చి 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 బోర్ కొట్టి ఈ వ్యూ చూసాము. మా పరిస్థితి ఎలా అయిపోయిందంటే పొయ్యిలో నుంచి ఫ్రిడ్జ్లోకి పడినట్టు అయ్యింది. అంత అందంగా ఉంది. సో అందుకోసం మాతో పాటు మీకు కూడా ఈ ఫీల్ కలగాలని ఈ వ్యూ అయితే చూపిస్తున్నాను. చూసి హాయిగా ఎంజాయ్ చేయండి. ఎంత కాలం అయిందో తెలుసా ఈ వ్యూ అయితే చూసి. నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసాను ఇట్లాంటి పైరునైతే నాటడం. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. నిజంగా అయితే ఆ సిటీలో ఉంటే ఇట్లాంటి వ్యూ ఎక్కడ చూస్తాం చెప్పండి. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను నేను. ఆ సైడు ఈ సైడు ఎటు చూసినా గ్రీనరీయే గ్రీనరీ. ఇంకో అదిరిపోయే బ్లాక్ బస్టర్ సీన్ అయితే ఆకాశంలో వెళ్తుంది చూస్తున్నారు కదా. పక్షులన్నీ తన ఫ్రెండ్స్తో పాటు ఎంత జాలీగా, స్వాతంత్రంగా, ఫ్రీడమ్గా, హాయిగా ఎగురుకుంటూ పోతున్నాయో. ఇట్లాంటి సీను సిటీలో చూడడానికి అవుతుందా చెప్పండి. సో అందుకోసమే రైడ్ చేయాలి, నేచర్తో మనం తిరగాలి, నేచర్లో ఉండాలి, ఇట్లాంటి వ్యూస్ అన్నీ చూస్తూ ఎంజాయ్ చేయాలి. ఎంత అందంగా ఉందో ఆ దృశ్యం అయితే. ఇంత దూరం రైడ్ చేసినందుకు వర్త్ అంతే. ఆ గ్రీనరీ అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా, మళ్ళీ అదే ఎండిపోయిన గడ్డి, ఎండిపోయిన చెట్లు, 40 degrees Celsius ఎండ. 40 degree లేదనుకోండి, ఒక 25 ఎంత ఉందనుకుంటా. నేను యాక్చువల్లీ ఇక్కడ మొత్తం గ్రీనరీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశా. ఎందుకంటే గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు నాకు అట్లానే చెప్పింది. వెళ్ళే రోడ్డు మొత్తం గ్రీనరీగా ఉంటుంది, చాలా చలిగా అయితే ఉంటుంది అని గూగుల్లో అయితే నాకు చూపించింది. కానీ ఇక్కడ వస్తే రూట్ మొత్తం రివర్సు, ప్లేట్ మొత్తం రివర్సు. దానికి కారణం సీజన్. ఎండాకాలంలో వస్తే ఇట్లాంటి సీన్ చూడక ఇంకెట్లాంటి సీన్ దొరుకుతుంది చెప్పండి. ఇంకో బ్లాక్ బస్టర్ మూవీ అయితే చూసేసండి, ఇప్పుడే చూసేయండి. ఇలాంటి సీన్ మళ్ళీ దొరకదు. సిటీలో ఉన్న వాళ్ళకి మాత్రమే, పల్లెలో ఉన్న వాళ్ళకి ఇదంతా రోజు అలవాటే. నేనైతే ఈ సీన్ చూసి దాదాపు ఒక 20 years అవుతుంది అనుకుంటా. ఒక 50 to 20 years అనుకోండి ఈ వ్యూస్ చూసి నేను. ఫ్రెండ్స్, మనం మండ్యా సైడ్ అయితే రైడ్ చేస్తున్నాం కదా, మండ్యా మైసూర్ సైడ్ అయితే. సో ఇక్కడ ఇట్లాంటి వ్యూస్ అన్ని మామూలే. ఎటు చూసినా ఈ పల్లెటూరులోకి వచ్చేస్తే అన్నీ ఇట్లాంటి సీన్సే మీకు కనబడతాయి. సో ఇంకా ముందు చాలా వ్యూస్ అయితే వస్తున్నాయి.
ఇప్పుడు మీరు చూస్తున్నది కావేరీ రివర్ అన్నమాట. నీళ్ళైతే లేవు, అన్నీ ఎండిపోయాయి. అక్కడక్కడ మాత్రమే కనిపిస్తున్నాయి. ఇదే కావేరీ రివరు. సో అక్కడ నీళ్ళైతే ఉన్నాయి ఎక్కువగా. ఇది కర్ణాటక వాళ్ళకి చాలా గౌరవమైన, ముఖ్యమైన, చాలా గొప్పనైన రివర్ ఇదే అన్నమాట. కానీ ఇక్కడైతే నీళ్ళు లేవు. చూస్తున్నారు కదా మీరు కూడా, చూసేయండి. నీళ్ళు ఉంటే ఇంకా చాలా బ్యూటిఫుల్గా కనిపించేది. ఇటువైపు ఒకసారి చూద్దాం. ఇక్కడ చిన్న బ్రిడ్జ్ అయితే నిర్మించారు ఇక్కడ. ఇది ఇటువైపు సీను చూశారు కదా, ఇక్కడ కూడా నీళ్ళు లేవు. ఫ్రెండ్స్, ఇంకా మన డెస్టినేషన్ అయితే ఇక్కడ నుంచి 40 కిలోమీటర్స్ అయితే ఉంది. 40 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇంకో 1 అవర్ లేదా 50 మినిట్స్ అయితే అక్కడికి వెళ్ళిపోతాం. వెళ్ళేదారిలో ఇదే కొంచెం సిటీలా ఉండే సిటీ. దీని పేరు బెట్టదపుర. దీని మించి ఇంకో సిటీ డెస్టినేషన్తోనే దొరుకుతుంది. మాకైతే పిచ్చ ఆకలిగా ఉంది. సో ఏదైనా తినేసి ఇంకో 20 కిలోమీటర్స్ హాయిగా రైడ్ చేద్దామని ఫిక్స్ అయ్యి ఈ హోటల్కి అయితే వచ్చేసాము. ఒక పూరి అయితే మేమైతే ఆర్డర్ చేసాము. పూరి తినేసి చెప్తాను టేస్ట్ ఎలాగా ఉందో. ఒక పూరి 50 రూపీస్ అన్నమాట ఇక్కడ. ఫ్రెండ్స్, ఆ పూరి తిన్న తర్వాత నా ఫ్రెండు తిట్టాడు బాబు. ఒక 2 కిలోమీటర్ వరకు తిట్టాడు. ఎందుకంటే పూరి గొప్పతనం, అది పూరి గొప్పతనం. ఆడు శంభులింగ అని హోటల్ పేరు పెట్టుకొని మాకు 3 లింగాలు నామాలు అయితే పెట్టాడు. దానికి మళ్ళా 50 రూపీస్. ఏం బాగాలేదు, అస్సలు ఏమి బాగాలే. ఎండు చేపలు ఉన్నట్టు ఉన్నాయి ఆ పూరి. ఇక ఆ పూరి గొడవ వదిలేసి మనమైతే ఇక టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇంకొంచెం దూరంలోనే ఉంది. చాలా ఫైనలీ రీచ్ అయిపోయాం మన డెస్టినేషన్కి. ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది టెంపుల్కి. Turn left to stay on Golden Temple Road. Continue on Golden Temple Road for 1.5. ఇంకా చేరిపోయామే అనుకోండి. దాదాపు మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఈ టెంపుల్ దగ్గరికి రాగానే ఇంకా ఒక 2 కిలోమీటర్స్ దూరం ఉండగానే మాంగ్స్ కానీ లేదా నార్త్ ఈస్ట్ పీపుల్ కానీ అందరూ వాళ్ళే. ఇక్కడ ఎక్కువ కేరళ పీపుల్సే ఉన్నారు. అలాగే నార్త్ ఈస్ట్ పీపుల్ వాళ్ళని మేము ఇక్కడికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ వాళ్ళని చూసాం. ఎవరినంటే మాంగ్స్ని చూసాం. మాంగ్స్ తర్వాత కేరళ పీపుల్ని చూసాం. ఎందుకంటే ఇక్కడ కూర్గ్ దగ్గరలోనే ఉంది కదా, మడికేరి కేరళ. ఇక మనం ఆల్మోస్ట్ దాదాపు కేరళ బార్డర్కి రైడ్ చేసామనుకోండి, ఇంకో 100 కిలోమీటర్ వెళ్ళిపోతే ఇటు సైడు దాదాపు కేరళకే వచ్చేసామనుకోండి. సో అందుకోసం ఇక్కడ కేరళ పీపుల్సే ఎక్కువ ఉన్నారు. షాప్స్ కూడా వాళ్ళవే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఫుడ్ కూడా నార్త్ ఈస్ట్ ఫుడ్, అలాగే సౌత్ కొరియన్ ఫుడ్, చైనీస్ ఫుడ్ అయితే ఉంది. అక్కడ సిటీ బయటికి వెళ్తే మాత్రమే కర్ణాటక ఫుడ్ అయితే దొరుకుతుంది. ఇక ఇక్కడికి వచ్చేస్తే ఏదో వేరే కంట్రీకి వచ్చేసినట్టు, లేదంటే నేపాల్, భూతాన్, టిబెట్కి వచ్చి నార్త్ ఈస్ట్కి వచ్చేసినట్టు అయితేనే ఉంది. అట్లానే ఉంది, సేమ్ అదే వైబ్ అయితే కలుగుతుంది. అక్కడే కనిపిస్తుంది కదా, అదే ఇక్కడికి కనిపిస్తుంది టెంపుల్. మీరు ఆ రోడ్డు మేము ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నాం కదా, ఆ కుశాల్ నగర్కి వచ్చేస్తే కుశాల్ నగర్ నుంచి మీరు ఇట్లాంటి ఆటో రెంట్ తీసుకుని అయితే ఇక్కడికి రావచ్చు. మీరు ఒక 15 లేదంటే ఒక
పర్ పర్సన్కి 50 రూపీస్ ఉంటుందని అనుకుంటున్నాను. అంతకు మించి ఇంకా ఉండదు, అంతే ఉంటుంది అనుకోండి. మీరు ఎంతమంది వస్తే అంత ఛార్జ్ అవుతుంది. మీరు బైక్లో వస్తే నో ప్రాబ్లం, బస్సులో వచ్చే వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నా. ఫైనల్లీ రీచ్ అయిపోయాం గోల్డెన్ టెంపుల్. సరిగ్గా ఇప్పుడు మనం గోల్డెన్ టెంపుల్ ముందరలే ఉన్నాం. ఇది పార్కింగ్ చేయడానికైతే నేను వెళ్తున్నాను. మీరు ఎక్కువ దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. కారు కానీ, బస్సు కానీ, ఏరోప్లేన్ కానీ, ట్రైన్ కానీ, మీరు ఏది తీసుకొచ్చినా ఇక్కడే మీరు పార్క్ చేసుకోవచ్చు. నేను ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో ఇంతటితో సమాప్తం. టెంపుల్ వ్లాగ్ అయితే నెక్స్ట్ వీడియోలో రాబోతుంది. సో డోంట్ మిస్ ద టెంపుల్ వ్లాగ్. సో అందుకోసం లైక్, సబ్స్క్రైబ్, కమెంట్ తప్పకుండా చేయండి. బాయ్ బాయ్.